ఏపీ శాసనసభ సమావేశాలు మొదలవుతున్న వేళ నిన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలి, ప్రజా సమస్యలపై మనం ప్రశ్నలు లేవనెత్తాలి. ఆ లేవనెత్తిన ప్రశ్నలకు కూడా అటు చైర్మన్, శాసనమండలి చైర్మన్ కానీ మా తరపు నుంచి కానీ సమాధానాలు తొందరగా వచ్చేటట్టు మీకు చేస్తాము అంటూ ఆయన క్లియర్గా చెప్పారు. అలాగే చూస్తే ఏదైతే నాకు వైసీపీ నాయకులు ఉన్నారో మీకు తగినంత సమయం కేటాయిస్తాం, మీరు కూడా రండి అంటూ అని చెప్పారు కదా, ఇప్పుడైనా వస్తారంటారా? ఎందుకు వస్తారు? వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అయితే వాళ్ళు అసెంబ్లీకి రారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఎలిగేషన్ చేయడానికి ప్రెస్ కార్డు కూర్చొని మాట్లాడుకోవటం అంతేగాని ఇంట్లో కూర్చొని వాళ్ళైతే వస్తారని మేము 100% అనుకోవట్లా. ఎందుకంటే రానని చెబుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. నువ్వు నేను చెప్పే మాట కాదు కదా, మీరు ఆడ చెప్పండి నేను ఇంట్లో కూర్చొని చెబుతాను అంటున్నాడు. చెబుతున్నాడు కదా. ఆయన పాత్రి గారు ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళైతే రారు. అది 100% నిజమే. ఆయనే చెప్పాడు కదా, నేను చెప్పింది కాదుగా. సీఎం చెప్పాడు కదా, మాజీ సీఎం చెప్పాడు చెప్పలేదా? ఏం చెప్పాడు? మీరు ఇళ్లలో కూర్చొని మీరు అసెంబ్లీలో చెప్పండి, మేము ఇళ్లలో ప్రెస్ మీట్ పెడతామని చెబుతున్నాడు. ఇంకెట్టొస్తాడు? 100 చెప్పు, రారు. మండల్లో వస్తారు. ఎందుకో చెప్పమంటావా? మండల్లో వాళ్ళకి సంఖ్య ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు మండల్లో వస్తారు. రేపు ఆ మండల్లో సంఖ్య పోయిన తర్వాత కూడా మండలకు కూడా సెలవే, మండలకు కూడా సెలవే చెబుతారు. అర్థం చేసుకొని ఇప్పటికైనా సరే వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు 100% అసెంబ్లీకి వస్తే న్యాయం జరిగిద్ది. రాకపోతే మీ జీతాలు తీసుకోవడం కూడా నాకు తెలిసి అయితే కరెక్ట్ కాదు. పని చేయకుండా జీతం తీసుకోవడం కరెక్టా? మరి ఎలా తీసుకుంటున్నారు ఇన్ని 2 సంవత్సరాల నుంచి? సుమారు 2 సంవత్సరాలు అవుతుంది కదా. మరి 2 సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నారుగా. అదేనా 16 నెలలు 17 నెలలు అయింది కుడియడం. మరి తీసుకున్నారు కదా, 16 నెలలని 17 నెలలు జీతం తీసుకున్నారుగా. అదేంటి జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే చంద్రబాబు రాలేదు కదా, నేను ఎందుకు రావాలి అంటున్నాడు. చంద్రబాబు గారు రానలేదు, ఇది కౌరవ సభ, నేను రానని చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నాడు కదా, నేను సీఎం అని చెప్పలేదుగా. వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు. మొదటి రోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాడు. అర్థమైందా? మొదటి రోజు వచ్చి సంతకం పెట్టి నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తే వస్తానంటున్నాడు. హోదా ఎవరు ఇవ్వాలి? చంద్రబాబు గారు హోదా అడగలేదాడా? ఆడ హోదా అడిగాడా? హోదా ఏం అడగలేదుగా. ఎందుకు వెళ్ళాడు? మీరు క్యారెక్టర్ని అసాస్ చేస్తే అంతే కదా, క్యారెక్టర్ మీదకి వెళ్ళింది. మేమేమనలేదు, 1-2 సార్లు విన్నాను కూడా దాన్ని అంతా. అసలు ఏమనలేదు మా వాళ్ళు, ఎక్కడ ఆ పదాలు వినలేదు నేను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెబుతున్నాడు కదా. ఆయన రానప్పుడు నేను ఎందుకు రావాలనే ధీమాతో ఉన్నాడు. అదే నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం. ఇప్పుడు హోదా అనేది ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలే ఇవ్వాలి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏమడుగుతున్నాడు? ప్రజలు నీకు అధికారం 11కే ఇచ్చారు, 11కి ఇంట్లో కూర్చోమని చెప్పారు, లేదా అసెంబ్లీకి వచ్చి నువ్వు పోరాడు ప్రతిపక్ష నాయకుడిగా. అంతేగాని నేను ఇంట్లోనే ప్రెస్ మీట్ పెడతాను, మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను ఇంట్లో పెడతానని చెబుతుంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా, నువ్వు చెప్పేది కాదు కదా. దీంట్లో మనం ఏమైనా చెబుతున్నాం సొంతగా ఏమన్నా? జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకొని 100% ప్రశాంతంగా వాళ్ళు ఏమి రారు, మన పని మనం చేసుకుందాం. మండల్లో వస్తారు. మండల్లో ఏంటంటే వాళ్ళ శక్తి ఉందని మండల్లో వస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి గతంలో చూసాము చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే కనుక ఆయన రెగ్యులర్గా వెళ్ళారు, చివరి 1 సంవత్సరం మాత్రం వెళ్ళలేకపోయారు. 1 సంవత్సరం కూడా ఎందుకు వెళ్ళలేదు? క్యారెక్టర్ని బదనాం చేశారు కాబట్టి ఏం చేయలేదు. అదంతా హంబుక్ డ్రామా అంటున్నాడు కదా. హంబుక్ డ్రామానా ఇంకో డ్రామానా కాదు, అది ప్రజలందరూ చూశారు కాబట్టి 164 సీట్లు ఇచ్చారు. హంబక్ అయితే 164 సీట్లు ఇవ్వరుగా. నువ్వు చేసిన క్యారెక్టరేషన్కేగా అంతమంది అన్నిసార్లు యాజిటేషన్ వచ్చింది, అంత వచ్చింది. అన్ని దేశాల్లో ప్రతిపక్ష అరెస్ట్ చేయటము, నువ్వు హోదా ఇవన్నీ చేయటానే కదా. అందుకనే కదా 164 నీకు ఇచ్చింది. నీకు 11కి ఇచ్చి మాకు 164 ఎందుకు ఇచ్చారు? దీనికోసమే ఇచ్చారు. అది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా సరే అసెంబ్లీకి వస్తే అందరికీ బాగుంటుంది. కానీ జీతాలు తీసుకోవటం, రాకుండా తీసుకోవటం అనేది అది ఇక జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి మడిని తెప్పను మాట తెప్పను అంటారు కదా, దానికి నిదర్శనం ఏమైందో చూడాలి. ఇదంతా ఒక ఎత్తు అనుకుందాము. మరి రైతుల సమస్యలు ఉన్నాయి, విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి అని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ ముందర మాట్లాడేదో అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా. మాట్లాడటానికి లేదని చెబుతున్నాక రాడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాడు. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి రాడు. వచ్చి కూర్చొని మనం మునుపు నవ్వాడు చూసావా, అలా నవ్వుతారేమో, నన్ను ఇంకా బదనాం చేస్తారేమో, నీ ఊహల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అలా ఏమీ చేయమని స్పీకర్ గారు చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు,
మిమ్మల్ని ఏమీ చేయం, మేము ఉండం, మీకు అండగా నేను ఉంటానని చెప్పాడు మా డిప్యూటీ స్పీకర్ గారు. చెప్పాడు కదా, నేను నీకు ఉంటాను, ఏదైనా ఉండా మా వాళ్ళు నేను ఆపుతానని చెప్పాడు మా డిప్యూటీ స్పీకర్ గారు. చెప్పారు కదా, చాలా క్లియర్గా చెప్పారు కదా. ఇంకా అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఎవడేం చేస్తాడు? అతను రాడు, జీతం తీసుకుంటాడు, నా లెక్క అవుతుంది. సరే, మరి ఈ మధ్యకాలంలో చూసాం మళ్ళీ తిరుమల మీద వరుస పెట్టి వివాదాలు అయితే వస్తున్నాయి, ఏంటంటారు ఇది అంతా? తిరుమల మీద అదే చోట్ల ఇప్పుడు వైసీపీకి గూగుల్ టేక్అవుట్ అనేది ఒక దరిద్రం ఉంది. అర్థమైందా? మనకి అది వరం అనుకో నేను అంటుంది. అర్థమైందా? గూగుల్ టేక్అవుట్ అనేది ఉంది. గూగుల్ టేక్అవుట్ నిన్న మూర్తి గారు 2022లో గూగుల్ టేక్అవుట్ కొట్టారు. కొడితే ఎక్కడికి వెళ్ళింది అది? ఇంతకుముందు ఒక శిల్పి అక్కడ పనిచేసేవాడు. ఒక అతను 2 లక్షల డబ్బులు ఇచ్చి ఒక విగ్రహం తయారు చేయించుకున్నారు. చేయమని చెప్పి వెళ్ళాడు అతను 2 లక్షలు తీసుకొని. ఈ శిల్పి విగ్రహం చేస్తుంటే అతను చనిపోయాడు. విగ్రహం ఇచ్చిన దాత విగ్రహం చేయమన్న అతను చనిపోయాడు. చనిపోబట్టి దాన్ని ఆ విగ్రహాన్ని అంతటితో ఆపేశారు. అది విష్ణు విగ్రహం కాదు, శని విగ్రహం. ముందు కరుణాకర్ రెడ్డికి ఏ విగ్రహమో తెలియట్లా. మరి ఆయన ఎట్ట చైర్మన్ చేశారు, ఆయన ఎట్ట టీటీడీ మెంబర్ అయ్యాడో మరి జగన్మోహన్ రెడ్డికే ఎరక. నీకు నాకు తెలియాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా ఉంటే ఇలా ఈ దరిద్రాలు ఉండేవి కాదు. శని విగ్రహాన్ని పట్టుకొని విష్ణు విగ్రహం అని ఏం మాట్లాడుతున్నా, అది ఇంతకుముందు ఒక శిల్పి తయారు చేసుకునే ప్లేస్. అలా కొన్ని వందల విగ్రహాలు గూగుల్ టేక్అవుట్ కొట్టండి మీరైనా సరే. గూగుల్ టేక్అవుట్లో 2022/2025 కొట్టి గూగుల్ టేక్అవుట్లోకి వెళ్ళి అది కొట్టండి, ఏమొచ్చిందో చూడండి. మూర్తి గారు నిన్న వివరంగా దాన్ని ఫోటోలతో సహా ప్రచురించారు. అది 22 సంవత్సరాల నుంచి అతను విగ్రహాలు తయారు చేస్తున్నాడు. అతను నేను మాట్లాడాడు, చూసారా మీరు? 22 సంవత్సరాల నుంచి విగ్రహాలు ఆడే ఉన్నాయి. చిన్న చిన్న విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు అతను తీసుకెళ్ళినంతవరకు తీసుకెళ్ళాడు. అక్కడ అలిపిరిలో సంఘటన జరగగానే అక్కడ ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయమంటే ఆ విగ్రహాలు తీసుకెళ్లారు. ఆ తుప్పల్లో ఉన్నాయి, మనం అనకూడదులే, వాటిలో ఉన్నాయి వీటిలో ఉన్నాయి అనేది భూమన కరుణాకర్ రెడ్డి మరి చెప్పిన మాట. మరి 22 సంవత్సరాల నుంచి ఆ విగ్రహాలు ఆడే ఉన్నాయి. నిన్న మొన్న విగ్రహాలు కాదు కదా, 22 సంవత్సరాల నుంచి అక్కడ అజయ విగ్రహాలు ఉన్నాయి. అందుకని భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో నువ్వు కూడా పోతావమ్మా, తొందరపడి ఏది మాట్లాడబాకు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడు, ఊరకు ఆవేశంగా మాట్లాడద్దు. నీకు ఏం మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో కూడా ప్రతిదీ వాళ్ళు ఏది చేసినా తప్పు అంటే నువ్వేం చేసావు చెప్పు. ఇప్పుడు ఈ విగ్రహాల గురించే నువ్వు మాట్లాడింది. మరి నీకు శని విగ్రహం ఏందో తెలీదు, విష్ణు విగ్రహం ఏందో తెలీదు. నువ్వేటో టీటీడీ చైర్మన్గా చేశావు, నువ్వెలా బోర్డు మెంబర్గా చేశావు, మరి నువ్వెలా సుబ్బారెడ్డికి ఇదిగా పనిచేశారు మీరందరూ. జగన్మోహన్ రెడ్డి తెలియదు అవన్నీ. మళ్ళీ దాన్ని కొబ్బరికాయ కొట్టి దండాలు పెడుతున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి. మరి అది ఏ విగ్రహమో తెలియదు వాడికి. వాస్తవం చెప్పాలంటే ఆ విగ్రహం ఏంది? శని విగ్రహం. నువ్వు చేసిన రాజకీయం ఏంది? ఆడ విష్ణు విగ్రహం అని. అంతే, ఏది పడితే అది మాట్లాడితే ఆ రోజుల్లోలా కుదరదు. కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పు నువ్వు, ఆ రోజుల్లాగా వ్యవస్థ కుదరదు. ఇవాళ గూగుల్ టేక్అవుట్ అనేది 2 సెకండ్లో ఫోటోలతో సహా వస్తున్నాయి. ఇది ఎట్లా గూగుల్ టేక్అవుట్ చేస్తారంటే ప్రతి ఊళ్ళల్లో కెమెరాలు పైన పెట్టుకొని తిరుగుతారు కారు మీద. కొన్ని ఊళ్ళల్లో 3 సంవత్సరాలు తిరుగుతారు. లండన్లో అయితే 3 నెలలకు తిరుగుతారు. మన దాంట్లో అయితే సంవత్సరానికి ఒకసారి. మన ఏరియాలో కూడా తిరుగుతుంది గూగుల్ టేక్అవుట్ అనేది. కెమెరా కారు మీద పెట్టుకొని తిరుగుతాను, దాన్నే గూగుల్ టేక్అవుట్ అంటారు. నువ్వు ఎక్కడ ఏమున్నావు అని ఫోటోలతో సహా తీస్తారు. ఆ ఫోటోలు కొడితే నిన్న మూర్తి గారు చూపించారు. మీరు ఇప్పటికైనా తెలుసుకొని ముందు అది ఏ విగ్రహం తెలుసుకొని దండం పెట్టు. అది మరి ఎందుకని ఈ రాద్ధాంతాలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక యూరియా కోసం అల్లర్లు అంటున్నారు, ఎన్ని జరుగుతున్నాయి. యూరియా ఇంటింటికి పంపిస్తానంటున్నాడు బాబు గారు. యూరియా ఇంటింటికి పంపిస్తానంటున్నాడు. నువ్వు వద్దు అంటే యూరియా బస్తాకి 800 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు. నీ ఇంటికి ఇస్తానంటున్నాడు. పంచడం చేతగాక, ఏదైతే యూరియా అందించడం చేతగాకే యూరియా మీద దుష్ప్రచారం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. పంచడం చేతగాక కాదు, బాగా ఇలా పేపర్లో రాశారు చూశారు, బ్యూరోక్రాట్స్ అని విరుచుకు పడతామని రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నాడని 100 మందిని పంపించుకొని నాలాంటి కార్యకర్త చాలు. ఇక్కడ నాలాంటి కార్యకర్త 100 మందిని బ్యూరోక్రాట్లు పెట్టుకోమను. నాలాంటి సోషల్ మీడియా కార్యకర్త చాలు. బ్యూరోక్రాట్లు పెట్టుకొని యూరియా లేదు, అది లేదు, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహం బదులు ఈ విగ్రహం చెప్పటం, ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. ఇవ్వాల కాలం మారింది, అంతా లైవ్, ప్రతిదీ కనపడుతుంది. గుర్తుపెట్టుకొని
ఏది పడితే అది మాట్లాడద్దు, మాట్లాడబాకండి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు ఏది మాట్లాడినా సరే గూగుల్ టేక్అవుట్లో ప్రతిదీ వస్తుంది. నేను మాట్లాడింది వస్తాయి, నువ్వు మాట్లాడింది వస్తాయి. నేను ఈ నిమిషాన్ని ఎక్కడున్నాను, నువ్వు ఆ నిమిషాన్ని ఎక్కడ ఉండవు కూడా తెలిసిద్ది. నువ్వు ఆ నిమిషాన్ని ఎక్కడున్నావు, బొమ్మన కరుణాకర్ రెడ్డి అది ఒక ఖాళీ ప్లేసు, ఖాళీ లేక కార్లకు పార్కింగ్ కోసం బాగు చేయించారు. అక్కడ పెద్ద విగ్రహం తీసుకెళ్ళలేక ఆ శిల్పి అనేది వ్యక్తి అక్కడ పడేశాడు. అది జరిగింది. బొమ్మన కరుణాకర్ రెడ్డి ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ అసెంబ్లీ అంటారా, అసెంబ్లీకి నాకు తెలిసి అయితే వాళ్ళు రారు. 100% జీతాలు అయితే తీసుకుంటారు 11 మంది.